అందరికీ నమస్తే. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఈరోజు మరి ఏనుగు దిగి దొరగారి గడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గడిలోకి వెళ్ళడం జరిగింది. మేము గతంలోనే చెప్పినాం, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి గురుకులాలకు చైర్మన్గా ఉంటూ స్వేరో అనే ఒక సంస్థని నడుపుకుంటా అంతిమంగా 10 సంవత్సరాలు అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం మీద కొద్దిగా గొప్పన వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీలు కావచ్చు, దళితుల ఓట్లు కావచ్చు, మైనార్టీల ఓట్లు కావచ్చు, క్రిస్టియన్ ఓట్లు కావచ్చు, ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను మొత్తం చీల్చడం ద్వారా అంతిమంగా కేసీఆర్ను మరొక్కసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చునబెట్టాలని ఏకైక లక్ష్యంతో ఆ రోజు డ్రామాలేసి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మేము ఇన్ని రోజులు చాలా గౌరవం ఉండే అతని మీద, ఆ రోజు బహుజన సమాజ్వాదీ పార్టీలోకి వెళ్ళి ఏదో ఉద్ధరిస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ మేము అప్పుడే ఖండించినాం. ఆర్ఎస్ ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి కేసీఆర్ వదిలినటువంటి ఒక బాణం. కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసం అంతిమంగా తన రాజకీయాల్లో మరొకసారి విజయం సాధించడానికి ఏదో కరివేపాకులాగా మళ్ళొకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని వాడుకొని అంతిమంగా లబ్ధి పొందాలని చూసిండు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరొకసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి మరి బహుజన యుద్ధనౌకని నేను బహుజనులను ఉద్ధరిస్తా, ఇన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక దుర్మార్గం పాలన కొనసాగించుడు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేసిండు, మా పాలమూరు మొత్తం ఎండబెట్టిండు, మా పాలమూరు బిడ్డల్ని నిండా ఉంచిండు, ఇటువంటి నియంత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని ఏదో కొత్త కొత్త డ్రామాలు వేసి నాటకాలు వేసి అంతిమంగా ఆయన లక్ష్యం మళ్ళీ ఈరోజు వెళ్ళి దొరగారి గడిలో పోయి కేసీఆర్ గారి కాలకడ గులాంగిరి చేయడానికి ఈరోజు వెళ్ళిండు. మేము గతంలోనే చెప్పినాం, మునుగోడు ఎన్నికల సమయంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడ వాళ్ళ పార్టీ అభ్యర్థిని పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. ఒక సాధారణమైనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు అరే ఇన్ని కోట్లు ఎక్కడికి వెళ్ళి ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, హెలికాప్టర్ల ఎక్కడికి వెళ్ళి తిరుగుతున్నాడు, అన్ని సభలు ఎట్లా నిర్వహిస్తున్నాడు, దీనికి అంత కర్త కర్మ క్రియ దీన్ని ఎంట ఉండి నడిపిస్తున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మేము పదే పదే చెప్పినాం. మేము చెప్పిన దాన్ని నిజం చేస్తూ ఈరోజు మరి ఎంతోమంది తనను నమ్ముకొని తన వెంట నడిస్తే వాళ్ళ నమ్మకాలన్నింటిని వమ్ము చేసి దళితుల్ని ఎస్సీ ఎస్టీలని మొత్తం నిండా ముంచి ఈరోజు దొరగారి కాళ్ళకాడ పోయి గులాంగిరి చేసుకుంటా మళ్ళొకసారి బానిసగా మారిపోయింది. ఈరోజు మా గతంలోనే ఇంకా చాలా డౌట్లు వచ్చాయి. వీళ్ళ సొంత భావన బామర్ది అవుతాడు మాజీ వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఆయన టీఆర్ఎస్లో ఉంటాడు, ఈయన ఇంకొక పార్టీ అంటాడు. అరే ఏంది ఈయన డ్రామాలు ఏంది, ఈయన ఆ స్వేరోల పేరు మీద లక్షల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు, వీటన్నిటికీ ఫండ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అంత సెక్యూరిటీ పోలీసు వాళ్ళు కల్పిస్తున్నారు, ఒక కార్పొరేట్ ఈవెంట్లు లెవెల్లో ప్రోగ్రాంలు చేస్తున్నాడు, వీటన్నిటిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే నిర్వహిస్తున్నాడని మేము ఏదైతే చెప్పినామో వాటన్నిటిని నిజం చేస్తూ ఈరోజు మళ్ళొకసారి వెళ్ళిందే కాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడి మీద కొన్ని ఏదో బెదిరిస్తున్నాడు, అది అని డ్రామాలు వేస్తున్నాడు. ఎవరు బెదిరించండు? ప్రవీణ్ కుమార్ సారు నీవంటే మాకు గౌరవం ఉంది, నిన్ను రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బెదిరించిండ్రో చెప్పు, నీ గౌరవం ఎక్కడ తగ్గకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తున్నాడు. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను 10 సంవత్సరాలు ఎట్లా పడితే అట్లా వాడుకొని నేను గాలికి వదిలేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నీకు ఒక ఉన్నతమైన పదవి ఇస్తానికి అట్ట చెప్పిండు. మన పాలమూరు బిడ్డ, మన పాలమూరు జిల్లా మొత్తం వెనకబాటుకు గురైంది, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు నీళ్లు తీసుకురావాలని మా ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతుంటే వీటన్నిటిని పక్కన పెట్టి ఆ దొరగారిని సాటిస్ఫై చేయడానికి ఆ గడిలో పోయి మళ్ళీ ఏదో కారుకుతలు వస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. పాలమూరు బిడ్డలు అస్సలు హర్షించారు. ప్రవీణ్ కుమార్ సారు నీ గౌరవాన్ని నీవే తగ్గించుకుంటున్నావు.
ఇంతకింత నీ ఇలువ ఇజ్జత్ మొత్తం నీవే తీసుకుంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. బహుజనుల పేరు మీద నీవు ఇకనన్నా నీవు డ్రామాలు ఆడడం బంద్ చేయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు గులాంగిరి చేసుకుంటుండు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ లేని దానికి నన్ను బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నన్ను ఇంకేదో చేస్తున్నాడు అనడం మాత్రం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. కావున బహుజనులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇంతనో అంతనో కాస్త కూస్త మేలు జరిగిందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, పివి నరసింహారావు కావచ్చు, మన్మోహన్ సింగ్ వాళ్ళ పరిపాలనలో మనకి ఇంతనంతన మేలు జరిగింది. కానీ ఈ మోడీ వల్లనో కేడీ వల్లనో కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్ల మాత్రం ఏం ఉద్ధరించలేదు మనల్ని. మన పాలమూరు బిడ్డల్ని నిండా ముంచి నట్టేట ముంచి కాళేశ్వరం పేరు మీద ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు తెచ్చుకున్నాడు. కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మన పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఈ జిల్లాని సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మళ్ళొక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వారు గులాంగిరి చేయడం అత్యంత బాధాకరం. సరే, ఎవరు ఏం చేసినా వాళ్ళ కర్మకు వదిలేతాం. మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఏం చేసినా అంతిమంగా తెలంగాణ సమాజము రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా తగిన బుద్ధి చెప్తుంది. మొన్ననే చూసినాం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం చేసినటువంటి అవినీతిలలో వందల వేల కోట్లు తీసుకుపోయి ఢిల్లీలో సారాదందా చేస్తే ఏ రకంగా వాళ్ళ బిడ్డ జైళ్ళ పాలైందో వీటన్నిటిని గమనించినాం. తస్మాత్ జాగ్రత్త. ప్రవీణ్ కుమార్ సార్, మీరు అంటే మాకు గౌరవం. నీ గౌరవంకి ఎక్కడ నీ మర్యాదకైతే మేమేం తక్క చేయం. కానీ నువ్వు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఊడిగం చేసుకుంటా మా ముఖ్యమంత్రిని, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక పాలమూరు బిడ్డను ఈ రకంగా నీవు అవమానపరిచేటట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాం.